వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 128 స్క్వేర్ ఇయర్స్ నార్త్ ఫేస్ G+1 హౌస్ అండి. ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి మనకు రాంపల్లిలో లొకేటెడ్ అయిందండి. మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ 100 మీటర్ల లోపే మనకి యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి. మనకు మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది. అలాగే ఇంటి ముందు రోడ్డు కూడా 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. చుట్టూ కూడా ఇల్లులు ఉంటున్నాయి. చూడవచ్చు, ఇది 25 ఫీట్ రోడ్ అండి. మీకు మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గర ఉంటుందండి. మీకు పైనుంచి వెళ్ళేటప్పుడు మీకు వే కూడా చూపిస్తాను, పైనుంచి ఎలా వెళ్తారో చూసి. మనకు మెయిన్ రోడ్ కూడా మీకు పైనుంచి చూస్తే మొత్తం కనపడుతుంది అండి రోడ్ కూడా. ఇప్పుడు చూడవచ్చు, మనకు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి. మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చారు. పైన పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి, చాలా బాగా ఇచ్చారు. బోరు సంప్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో మీకు చూడొచ్చు, పార్కింగ్ ఏరియా అంతా గ్రానైట్ ఇచ్చారు. అలాగే స్టెప్స్ దగ్గర కూడా మీకు గ్రానైట్ ఇచ్చారండి. కింద అంతా ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారు. మీకు స్టెప్స్ అంతా కూడా చూడవచ్చు, గ్రానైట్తో చాలా నీట్గా ఇచ్చారండి. సో మనకి ఇది నార్త్ ఫేస్ హౌస్ అండి. 25.5 x 45 డైమెన్షన్స్లో మనకి ఒక ప్రాపర్టీ అయితే ఉన్నది. మీకు ఎలివేషన్ కూడా చూడవచ్చు, టైల్స్ డిజైనింగ్ కూడా చాలా నీట్గా గ్లాసీగా చాలా బాగుంటుందండి. ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి. మీకు హాల్ కూడా చూడవచ్చు, నార్త్ ఫేస్ ఎంట్రన్స్. మనకు ఈస్ట్కి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు చూడవచ్చు, సన్ రైజ్ కూడా కనబడుతుంది కదా, ఇదే అనమాట ఈస్ట్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీరు చూసారనుకోండి, విండోస్ అంతా కూడా చూడొచ్చు, మన గ్రానైట్తో చాలా బార్డర్గా ఇట్లా ఇచ్చారండి. అలాగే గ్రిల్ కానివ్వండి, యూపీవీసీ విండోస్ కానివ్వండి, అన్నీ చాలా బాగా ఇచ్చారండి. మీకు హాల్ కూడా, సిట్టింగ్ ఏరియా కూడా చూడవచ్చు, స్క్వేర్ షేప్లో చాలా బాగా వచ్చిందండి. పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చు అండి. సో మీకు ఇల్లంతా కూడా చాలా బాగా వస్తుంది, స్క్వేర్గా వస్తుందండి. సో మీకు ఇక్కడ చూడొచ్చు, ఇది పూజా రూమ్. అలాగే ఇక్కడ మనకి కిచెన్ ఏరియా. సో కిచెన్ ఇది మొత్తం టైల్స్ ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. అలాగే సెల్ఫ్లన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు స్టోరేజ్ కూడా ఇచ్చారండి. మీకు ఇది ఇటు ఒక బెడ్రూమ్ వస్తుందండి, ఇటు ఒక బెడ్రూమ్ వస్తుంది. 2 BHK హౌస్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో. సో విండోస్ అయితే చూడవచ్చు, మీరు చాలా పెద్ద విండో ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ బాత్రూమ్ ఇస్తారు, ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ బాత్రూమ్ ఇచ్చారండి. బట్ లాగేయడం వల్ల నేను చూపించలేకపోతున్నా, పై ఫ్లోర్లో చూపిస్తానండి. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇది ఒక బెడ్రూమ్. సో మీరు పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడవచ్చు. ఇక్కడ కూడా మనకు స్టోరేజ్ కానివ్వండి అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాత్రూమ్ కూడా ఉందండి. ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో మనకు అలాగే మనకు సెట్ బ్యాక్ ఏరియా కూడా చూద్దాం. మీకు మంచి సెట్ బ్యాక్ ఏరియా కూడా ఇచ్చారండి. చూడవచ్చు, సెట్ బ్యాక్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా అలాగే మనం ఫ్లై ఫ్లోర్కి వెళ్దామండి, మొత్తం చూద్దాం వర్క్ ఎలా వచ్చింది అనేది. ఇంత బాల్కనీ ఏరియా అండి, పైన చూడొచ్చు. బాల్కనీ ఏరియా కూడా గ్లాస్ అంతా ఇచ్చి చాలా హైట్లో ఇచ్చారండి. పిల్లలు కూడా పడిపోకుండా మనకు గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు కనపడుతున్నది అండి మెయిన్ రోడ్ అండి, అక్కడ వెహికల్స్ వెళ్తుంటాయి. సో మెయిన్ రోడ్కి చాలా నియర్ ఉంటుందండి. చూడవచ్చు, మీకు ఎంట్రన్స్ కూడా చాలా బాగా వచ్చింది. మనకి ఇక్కడ 2 పార్టీషన్స్ అనమాట. ఇక్కడ సిట్టింగ్ ఏరియా లాగా ఇక్కడ ఇచ్చారండి. చూడవచ్చు, సిట్టింగ్ ఏరియా లాగా ఇచ్చారు. అలాగే ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవడానికి కూడా మీకు స్క్వేర్ షేప్ లాగా ఇచ్చారండి. మీరు పైన పాల్ సీలింగ్ అంతా చూడవచ్చు. అలాగే ఈస్ట్కు డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో మనకు ఓపెన్ కిచెన్ లాగా అనమాట మొత్తం కూడా. సో మనకి ఇక్కడ పూజా రూమ్ వస్తుంది. సో ఇది వచ్చేసి కిచెన్ అండి, కంప్లీట్ టైల్స్ అని ఇచ్చారు.
సో మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు మీరు ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా కూడా టైల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. ఫ్లోర్కి మీరు బాత్రూమ్ అంతా చూడొచ్చు, పై వరకు టైల్స్ ఇచ్చారండి. పెద్ద బాత్రూమ్ సైజెస్ అయితే బాగా ఇచ్చారు. సో ప్రైస్ విషయానికి వస్తే మనకు 1,05,00,000గా చెప్తున్నారండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో 128 గజాలు అనేది మనకు ప్రైస్ వచ్చేసి 1,05,00,000గా చెప్తున్నారు, నెగోషియబుల్ అండి. సో ఇంకా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలనుకుంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇది వచ్చేసి మనకు రాంపల్లి టు గట్కేశ్వర్ రోడ్లో ఉంటుంది. మన మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుందండి. చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉన్నది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. 79893686 నెంబర్ అండి. అలాగే మన ఛానల్ ఎప్పుడో సబ్స్క్రైబ్ చేయండి. మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. మన ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేసి కూడా మనం కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే మీకు ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మీరు కాంటాక్ట్ చేయండి. నేను పై టెరాస్ మీదకి వెళ్ళి కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. మీకు ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇదైతే మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుందండి. చూడొచ్చు, ఇది ప్రాపర్టీ డీటెయిల్స్ అండి. సో మనకు మెయిన్ రోడ్ కూడా చూపిస్తామండి. అక్కడ చూడండి వెహికల్స్ వెళ్తుంటాయి. ఆ వెహికల్స్ వెళ్ళేదే మెయిన్ రోడ్ అండి. సో బస్సు వెళ్తుంది కదండి, సారీ ఈ లారీ వెళ్తుంది కదా, అదే మెయిన్ రోడ్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ అండి.